నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నేతలు కార్యకర్తలు అంటే తెలంగాణలో వచ్చేసి బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలియజేస్తున్నారు. ఏపీకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అంటే కూటమిలో బీజేపీ భాగస్వామ్యంగా ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఈ నేపథ్యంలో పెరిగిన ధరలకు సంబంధించి ధర్నా చేస్తున్నారు. అయితే పెరిగిన ధరలనే కాదు, ఏ అంశానికైనా సంబంధించి నేతలు కార్యకర్తలు మాత్రమే ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కనిపించట్లేదు. ఆయన ఇంటికే పరిమితం అవుతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న ఒక వాదనను ఆయనను అభిమానించే వాళ్ళ లేకపోతే ఆయన మీద అక్కసున్న వాళ్ళ మొత్తానికైతే రైజ్ చేసే పాయింట్ అంటే లేవనెత్తేశారు. అంటే ఎంతసేపు ఇంటికే పరిమితమై ప్రెస్ మీట్లు పెడితే ధర్నాలకు సంబంధించి జనాల వైపు తిరగాలి అన్నప్పుడు అధినేత కూడా బయటికి రావాలి కదా, ఎందుకు రాలేకపోతున్నారు అన్న అంశము పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం. ఏంటి అధినేత బయటికి రావట్లేదు అనేది కార్యకర్తల మనోగతమా లేకపోతే కావాలని క్రియేట్ చేస్తున్న అంశమా? కావాలని క్రియేట్ చేస్తున్న అంశం అని మనం ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే అధినేత వెలుపలికి రావాలి, అధినేత సమస్యల మీద స్పందించాలి, ఆ సమస్యల పట్ల ఆయన పోరాడాలి అని పార్టీ శ్రేణులు ఎప్పుడు కోరుకుంటాయి. ఎందుకు కోరుకుంటాయి? ప్రజల పక్షం వహించి ప్రజల పక్షాన వాళ్ళు పోరాటం చేస్తేనే తిరిగి అధికారంలోకి రావడానికి వాళ్ళు ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకుంటాము అనేటటువంటిది నిర్వివాద అంశం. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఏంటంటే ప్రజల మీద ఆయనకి ఒకంత కినుక, కోపం, అలక ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. ఈ ప్రజలకు నేను ఏవేవో చేశాను, ఎంతెంతో చేశాను, డైరెక్ట్ యాక్సెస్లో ఉన్నాను, డైరెక్ట్ కనెక్టివిటీలో ఉన్నాను, నేను స్విచ్ వేసి బటన్ నొక్కాను, వాళ్ళందరికీ రకరకాల పథకాల ద్వారా ప్రతి నెల వాళ్ళకి ఏదో ఒక స్థాయిలో ఎంతో కొంత నేను లబ్ధి చేకూరేలాగా నేను ప్రవర్తించాను, నా ప్రభుత్వం ప్రవర్తించింది. ఇంకా అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల హృదయాలు సుస్థిరమైన స్థానం సంపాదించుకుని మరొక మారు పీఠం అధిరోహించాలనుకున్నటువంటి నన్ను 11 స్థానాలు పరిమితం చేస్తారా అని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ఒకంత అసహనం, కోపం అన్నీ ఉన్నాయి ఆయనకి. కాకపోతే ఆయన ఏంటంటే సమయ సందర్భం వచ్చినప్పుడు వాటిని వ్యక్తపరుద్దామని ఆయన దగ్గర అట్టే జాగ్రత్త పెట్టుకున్నాడు అనమాట. వీళ్ళ కంఠశోష అంతే. ఆయన రావాలి, ఆయన రాలేదు, ఆయన కనిపించలేదు. మొన్న మధ్య కూడా మనం ఒక విశ్లేషణ చేశాం. తెలుగుదేశం కార్యాలయానికి వెళితే వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంత బాగా వాళ్ళని రిసీవ్ చేసుకుని ఉదయం నుంచి రాత్రి వరకు ఫోటో సెషన్స్ ఇచ్చి రాత్రి మొత్తం ఫేస్బుక్ అంతా ఆ కార్యకర్తల యొక్క ఫేస్బుక్లు మొత్తం ఈ ఫోటోగ్రాఫ్స్తో వీటితో నిండిపోయినటువంటి విషయం మనకు తెలుసు. అదే పార్టీ కార్యాలయానికి వెళితే ఎవరక్కడ సమాధానం చెప్పారన్న విషయం కూడా మనం ఇప్పుడు దానిని మనం ప్రత్యేకించి చర్చ పెట్టాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి కలుస్తారనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కలవలేదనేది వెళ్ళినటువంటి వాళ్ళ వాదన. మనకు కూడా ఆ విషయం తెలుసు. ఎవరు కలిశారు, ఎవరు మాట్లాడారు అన్నది కాస్త పక్కన పెడదాం. అట్లా ఏంటంటే ప్రజలు అంటే మరీ ముఖ్యంగా ఏంటంటే హార్డ్ కోర్ వైసీపీ ఫ్యాన్స్. ఈ హార్డ్ కోర్ వైసీపీ ఫ్యాన్స్ ఏంటంటే 11 స్థానాలకు పరిమితం అయిపోయామా, లేకపోతే సింగిల్ డిజిట్కి పడిపోయామా, అసలు తిరిగి అధికారంలోకి వస్తావరా పక్కన పెడితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయాలనుకుంటున్నటువంటి ఒక వర్గం. అది ఆ పార్టీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదే శ్రీరామ రక్ష. వాళ్ళు కలవాలనుకున్నా కూడా వాళ్ళు ఆయనని దర్శన భాగ్యం కోసం ఎదురు చూసినా కూడా వాళ్ళకది లభించేటటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో ఇప్పుడే అంటే ఓడిపోయి 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ప్రజల పక్షం వహించకుండా ప్రజలకు ఆయన దర్శన భాగ్యం కలగకుండా కార్యకర్తలకి రేపు ఎట్లా అధికారంలోకి వస్తారు, ఏ విధంగా వస్తారు? మరొక మారు ఆయన ఏదో వచ్చే సంవత్సరం నుంచి మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతానన్నారు. పాదయాత్ర మొదలు పెడితే ఆయన ప్రజలందరి మధ్య నడుచుకుంటూ ప్రతి ఒక్కరికి కరచాలనాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు చెప్పేది వినుకుంటూ వెళ్ళిపోతారు తప్ప ఈ భక్తజన బృందం ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పూర్తి స్థాయిలో సమయం కేటాయించేటటువంటి పరిస్థితి అక్కడ కనిపించట్లా. వీళ్ళ ఆక్రోశం, ఆవేదన ఇదే అనమాట. వాళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళదక్కుతున్నది ఏంటంటే మేము వెళితే, మేము కలిస్తే ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులు ఆయనకు వివరించి చెప్పగలము. ఆయనకు వివరించి చెప్పేటటువంటి వ్యవస్థ లేదు. ఎవరైతే ఆయన చుట్టూ ఉన్నారో వారు చెప్పింది ఆయన నిజం అనుకుంటున్నారు, ఆ భ్రమల్లోనే ఇంకా ఉన్నారు అనేది వీరి వాదన. ఖచ్చితంగా ఇప్పుడు ఇది చిన్న సమస్య అయితే కాదండి. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఎత్తున అది రేపు మన ఆర్థిక పరిస్థితుల్ని అది రూపాయల వరకు కూడా పెరగబోతుంది అన్నది ఒక ఇంత భయాన్ని కలిగిస్తున్నటువంటి అంశం. దీని గురించి ఖచ్చితంగా వచ్చి పోరాటం చేయాలి, ప్రజల పక్షం వహించాలి. ప్రజల మధ్యలో ఆయన ప్రతిపక్ష హోదా
అసెంబ్లీలో ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతిపక్ష నాయకుడు ఆయనే, ప్రత్యర్థి నాయకుడు అయిన పాలకపక్షాన్ని ఆయనే ప్రజల పక్షాన పోరాటం చేయాల్సింది. ఇంత కీలకమైనటువంటి అంశం చేజిక్కించుకున్న సమయంలో దీని తరఫున ఆయన తన గొంతుకు వినిపించాల్సినటువంటి సమయంలో ఆయన కనిపించకుండా పోవడం అనేది నిజంగా పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టేటటువంటి అంశం. మరీ ముఖ్యంగా ఆయన అభిమానుల్ని చాలా ఆవేదన గురి చేసేటటువంటి అంశం. దీనిని ఆయనకి సరైన దిశలో సరైన విధంగా ఆయన వరకు వెళితే బాగుంటుందని. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీకి రావట్లేదు అన్న అంశాన్ని కూటమి చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసుకొని వాడుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉండే సమయం కాదు, 2 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఒక కింద ఆయనను అభిమానించే వాళ్ళకి కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు. మొన్న మధ్య వేరే మన ఛానల్కి వచ్చిన ఒక వ్యక్తి చెప్పిన విషయం ఏంటంటే, సోషల్ మీడియా ఆర్గనైజర్ పుడి శ్రీహరిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన గారికి అంటే అక్కడ మద్దతు తెలపడానికి సంబంధించి మనుషుల్ని గ్యాదర్ చేయడానికి అని అంటే మమ్మల్ని అధినేత చూస్తున్నాడా చూడట్లేదా, మేము ఇంత కష్టపడ్డా ఆయన దాకా వెళ్తుందా లేదా అన్న అంశం తెలియజేయడానికి అక్కడ మద్దతు తెలపడానికి అంటే సంఖ్యాబలం అంటే మంది అనేది తక్కువ అయ్యారు అక్కడ. అంటే చేస్తున్నాము, పట్టించుకుంటాడా పట్టించుకోడా, ఆయన ఓన్లీ ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, ఎక్కడన్నా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తున్నాడు తప్పితే మేమున్నామని ఎవరిని పిలిచి మాట్లాడట్లేదు, అసలు ఎక్కడ ఆయన ప్రత్యక్షంగా వచ్చి పాల్గొనట్లేదు అన్న అంశాన్ని పదే పదే తెర మీద తీసుకొస్తున్నారు. ఇవాళ ఈ ధర్నాతో మరొకసారి అంశం తెర మీదకి రావడంతో అంటే వాళ్ళు అంటే ప్రజలు కోరుకునే దానికన్నా ఆయన అభిమానులు కార్యకర్తలు కోరుకుంటున్నారు అనేది పెద్ద ఎత్తున వినబడుతోంది. మరి ఎంతవరకు దీన్ని ఆయన పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? ఆయన పరిగణలోకి తీసుకుంటే గానీ సరైనటువంటి ఫలితాలు సాధించలేదు. ఎందుకంటే ఇవన్నీ దశల వారీగా వీటిని పరిగణలోకి తీసుకోవాలి. వీటిని ఏ దిశగా ఆయన దానిని ఏ విధంగా పరిష్కరించాలనేది ఆయన కూర్చుని చర్చించాలి, తదనుగుణంగా ఇంప్లిమెంట్ చేయాలి. అది చెయ్యకుండా ఏదో వెళ్తూ ఉన్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎన్నికలు వచ్చే సమయానికి మనకు బాగా సన్నిహితులైనటువంటి వాళ్ళల్లో కొంతమంది నాయకులతో మనం మామూలుగా మాట్లాడినప్పుడు వాళ్ళు తెలియజెప్పినటువంటి విషయం ఏంటంటే, ఏముంది ఒకసారి వాళ్ళకి అధికారం ఇస్తారు, ఒకసారి వీళ్ళకి అధికారం ఇస్తారు, అట్లా మనకు ఒకసారి అధికారం ఇచ్చారు, మళ్ళీ వీళ్ళకి అధికారం ఇచ్చారు, ఎలాగో ఆటోమేటిక్గా మనమే తర్వాత అధికారంలోకి వచ్చేస్తాం, దాని గురించి మనం అంత పెద్దంత కష్టపడాల్సిన పని లేదు అన్నదే ఆయన వాదనగా. కొంతమంది మాజీ శాసనసభ్యులు వెళ్ళి మనం ఈ సమస్యకు సంబంధించి ఇట్లా పోరాటం చేయాలి, లేకపోతే ఆ సమస్యకు సంబంధించి పరిష్కారం తెలుసు, దీన్ని ఇట్లా మీరు ఎందుకు చేయలేదని ప్రభుత్వాన్ని మనం నిలదీయచ్చు అని ఆయనతో వాళ్ళు వాదించినప్పుడు ఆయన ఇంకా చూద్దాంలే అన్న, సమయం ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా, పోనీ అన్న ఇంకా కొంతకాలం అన్నారు అన్నది మనకు అందినటువంటి సమాచారం. కాబట్టి ఆయన సీరియస్గా తీసుకోవట్లేదని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే సీరియస్ పొలిటీషియన్ లాగా ఆయన బిహేవ్ చేయట్లేదు. అధినేత నిద్రావస్థలో ఉంటే క్యాడర్ కూడా అలానే ఉండిపోతుంది. యథా రాజా తదా ప్రజ అంతే. వాళ్ళు ఇంకా స్తబ్దుగా అయిపోతారు. వాళ్ళు ఇప్పుడు అధికారంలో వాళ్ళేమో అలర్ట్ గా ఉంటున్నారు. ఎవ్రీ టైం ఏ టైం దొరికితే ఆ టైం మీటింగ్, సోషల్ మీడియా కావచ్చు, మీరు అన్నట్టు ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, మన కోసం పనిచేసే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరిని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ మీటింగ్స్ అంటూ వాళ్ళని ఎంగేజ్ చేసేస్తున్నారు. అధికారం కావాలనుకున్న వాళ్ళు ఇంకా అంతకు డబుల్ హోంవర్క్ కదా చేయాల్సింది. ఆల్మోస్ట్ వాయిస్ వినిపించే వాళ్ళు కూడా ఒక్కొక్కరు వెనక్కి తగ్గిపోతున్నారు మధ్యకాలంలో. ఎందుకంటే కొందరి భజన పట్ల మాటలే వింటున్నారు, ఇంకొందరిని పట్టించుకోవట్లేదు అన్నట్టు. మొన్నటి వరకు భుజం కాసిన వాళ్ళంతా ఇప్పుడు ఆ భుజాన్ని మార్చేస్తున్నారు. అది ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు పేర్ని నాని గారు యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తుంది మనకు. అంబటి రాంబాబు గారి అంశం అది కూడా అది స్తబ్దతకు లోనైంది. రోజా గారి సంగతి మనకి తెలిసిందే. ఒక్క గుడివాడ అమర్నాథ్ గారు ఒక్కరే క్రియాశీలకంగా కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళు మిథున్ రెడ్డి గారు కనిపించట్లా, సుబ్బారెడ్డి గారు కనిపించట్లా, ఇంకొక రెడ్డి గారు కనిపించట్లా, మరొక రెడ్డి గారు కనిపించట్లా. వీళ్ళందరూ ఏమైపోయారు, ఎక్కడున్నారు ఎవరికి అర్థం కావట్లా. అధికారం వచ్చేటప్పటికి మాత్రం చుట్టూతా ఏమంటారు బంధువులు, తర్వాత సొంత సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గంలో వాళ్ళందరూ కలిసి వాళ్ళకంటే ఎన్నో దశాబ్దాల రాజకీయ జీవితం ఉన్నటువంటి ఎంతో స్థానము ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు డిక్టేట్ చేస్తుంటారనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం ఎవరో పోరాటం చేయాలన్నమాట. ఎవరో పార్టీని పెంచడానికి, పార్టీ కోసం, పార్టీ మనుగడ కోసం మిగతా సామాజిక వర్గాలు కృషి చేస్తూ ఉండాలి. అది కూడా ఆ పార్టీకి ఒక అతిపెద్ద మైనస్. మీకు వినిపిస్తున్న గొంతుకులు, చాలా గొంతుకులు మీకు వినిపించడం మానేస్తున్నాయి. చాలామంది పార్టీ సానుభూతి పరులు ఉంటారు కొంతమంది. మీకు వాళ్ళు పార్టీలో పూర్తి స్థాయిలో యాక్టివ్గా లేకపోయినప్పటికీ సానుభూతి పరులు ఉంటారు.
వాళ్ళు కూడా ఇనాక్టివ్ అయిపోతున్నారు. చూద్దాం మరి అధినేత ఇప్పటికన్నాడు పాదయాత్ర చేస్తానన్న కోణంలో ఇప్పుడే వెళ్లాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారా, లేదు ఏం జరుగుతుందో చూద్దాము, నిలబడే వాళ్ళు ఎవరు పోయే వాళ్ళు ఎవరు అనేసి నన్ను వెయిట్ చేస్తున్నారా? నిలబడే వాళ్ళు ఎలాగో ఆయనతోనే నిలబడతారండి. దానికోసం ఇప్పుడు ప్రజల పక్షం వహించడం, ప్రజల సమస్యల గురించి గళం విప్పడానికి ఎవరు నిలబడతారు ఎవరు వెళ్ళిపోతారు దానికి సంబంధమే లేదు అసలు. చూద్దాం మరి ఇది అంశానికి సంబంధించి ఆయన స్పందించే అవకాశం ఎంతవరకు ఉంటుందని మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.